మొన్న సంక్రాంతి అప్పుడు మొత్తం 3 అసోసియేషన్స్ కలిసి, అంటే ఛాంబరు, తెలంగాణ ఛాంబరు, అలాగే కౌన్సిల్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని, అంటే ఆ మీటింగ్లో బేసిక్గా అందరూ కూర్చుని చెప్పారు, కానీ దిల్ రాజు గారి మీదకి టార్గెట్ ఎక్కువయ్యి ఆయన వెనక్కి వెళ్ళమన్నారని ఇదని అదని జరిగింది. కానీ ఆ రోజు మీటింగ్లో అందరికీ చెప్పారు, మాకు చెప్పారు, మిగతా సినిమాల వాళ్ళకి చెప్పారు. సో అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ కంజెషన్ వచ్చినప్పుడు, 9th కోసం కంజెషన్ వచ్చినప్పుడు కూడా దిల్ రాజు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే ప్రసన్న కుమార్ గారు కూర్చున్నారు, మా దాము గారు కూర్చున్నారు, అందరూ కూర్చుని మన అనిల్ గారు వాళ్ళతోటి యాక్చువల్గా ఫస్ట్ స్కిప్ అయ్యారండి అనిల్ గారితో మాట్లాడడము, అనిల్ గారితో, రాజేష్ గారితో. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్గా వెళ్ళడానికి ఒప్పుకున్నారు. సో ఇది మొత్తం సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు, అందరూ ఒక ఫ్రెండ్లీగా కూర్చుని తీసుకుంటున్న నిర్ణయాలు. ఒకళ్ళ మీద టార్గెట్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా దిల్ రాజు గారికి, అనుపమ్ రెడ్డి గారికి, చౌదరి గారికి, దాము గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి, సునీల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రాజేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి కట్టుబడి ఈగల్ సోలో డేట్ ప్రామిస్ చేశారు కాబట్టి బైరోకోన్ మేము 1 వీక్ వెనక్కి వెళ్తున్నాం. ఫిబ్రవరి 16 రిలీజ్ చేస్తున్నాం. దీనికి సపోర్ట్ చేసిన రాజు గారికి, దాము గారికి, ప్రసన్న గారికి, మా ఛాంబర్ తరఫున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇది క్యూఏ కాదన్న, ప్రెస్ మీట్. అది కాదు బాబు, బాబు లాస్ట్ చెప్పాము మీకు, ఏ ప్రొడ్యూసర్కి ఈజీగా ఉండదమ్మా. లాస్ట్ టైం కూడా ఇది కూడా చెప్పి, ఇట్స్ నాట్ ఈజీ డిసిషన్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్. కాకపోతే ఏంటి, కోఆపరేట్ చేశారు వాళ్ళకి. ఒక లాస్ట్ టైం ఒకళ్ళు కోఆపరేట్ చేశారు, వాళ్ళు కోఆపరేట్ చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. ఇట్ విల్ నెవర్ బి ఈజీ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ టు గో బ్యాక్.